నా తోటలో చెట్లు ఉన్నాయి. ఆ 70 చెట్లకు నేను కోకోమాక్స్ వాడుతున్నాను. దిగుబడి మరియు పుష్పించేవి బాగున్నాయి. దీన్ని ఉపయోగించే ముందు నాకు అంత దిగుబడి రాలేదు. పువ్వులు మరియు పండ్లు సరిపోలేదు. ఇప్పుడు దీన్ని ఉపయోగించిన తర్వాత ఫలితం చాలా బాగుంది. హలో, నా పేరు హెచ్బి రమణ. నేను కర్ణాటకలో నివసిస్తున్నాను. నేను రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడిని. నా భూమిలో 71 చెట్లతో ఒక తోటను ఏర్పాటు చేశాను. ఆ 71 చెట్లలో నేను మొదట 10 చెట్లకు ఈ కోకోమాక్స్ ఎరువును ఉపయోగించాను. ఈ కోకోమాక్స్ ఉపయోగించే ముందు నేను ఇంత మంచి దిగుబడిని ఎప్పుడూ చూడలేదు. దీన్ని ఉపయోగించిన తర్వాత చెట్లు మంచి దిగుబడిని ఇచ్చాయి. ఇతర తోటమాలి కూడా దీనిని ఉపయోగించవచ్చని నేను భావిస్తున్నాను. మేము మా తోటలో కొబ్బరి మరియు ఇతర పండ్ల చెట్లు, అవకాడో, నిమ్మ, పనస, మామిడిని నాటాము. నేను తోట కోసం ఆవు పేడను కూడా ఉపయోగిస్తాను. తోట బాగా పెరుగుతోంది. నా తోటలోని 21 చెట్లకు నేను కోకోమాక్స్ ఉపయోగిస్తున్నాను. దిగుబడి మరియు పుష్పించేవి బాగున్నాయి. దీన్ని ఉపయోగించే ముందు నాకు ఇంత దిగుబడి రాలేదు. పువ్వులు మరియు పండ్లు సరిపోలేదు. ఇప్పుడు దీన్ని ఉపయోగించిన తర్వాత ఫలితం చాలా బాగుంది. నేను లీటరు నీటికి 100 మిల్లీలీటర్లు కోకోమాక్స్ ఉపయోగించాను. ఆ తర్వాత నేను దానిని 50 మిల్లీలీటర్లులో ఉపయోగిస్తున్నాను. నేను దీనిని 10 ఇతర మొక్కలు, 20 పనస చెట్లు మరియు 10 కొబ్బరి చెట్లకు ఉపయోగిస్తున్నాను. ప్రతి నెలకు ఒకసారి, నెలలో మొదటి వారంలో నేను కోకోమాక్స్ను పూర్తిగా వక్క మరియు కొబ్బరి కోసం ఉపయోగిస్తున్నాను. నేను గత 4 నెలలుగా ఈ కోకోమాక్స్ను ఉపయోగిస్తున్నాను. నేను ఇప్పుడు 4 నెలలకు పైగా దీనిని ఉపయోగిస్తున్నాను. ఈ 4 నెలల తర్వాత చెట్ల దిగుబడి, సంతానోత్పత్తి, పెరుగుదల మరియు పచ్చదనాన్ని చూసి నేను చాలా సంతోషంగా ఉన్నాను. ధన్యవాదాలు.